నామంలో వేల్పూరు గ్రామ ప్రజలైన మీ అందరికీ శుభాలు. దేవుని యొక్క నామంలో సమాధానాలు తెలియచేస్తూ ఉన్నామండి. ఈ సమయంలో మీ ముందుకి ఏంటి ఇంతమంది వచ్చారు అని మీరు ఆలోచన చేస్తే, మేమంతా కూడా యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన ప్రేమను ప్రకటిద్దామని మీ ఎదుటికి వచ్చాం. అదేంటండి, యేసుక్రీస్తు ప్రభు దేవుడని మాకు తెలుసు కదా, ఎందుకు మీరు అందరూ వచ్చారు అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు దేవుడని తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని మేము తెలుసుకున్నాం. అవునండి, ఈ రోజుల్లో మనందరికీ ఏమవసరం అని అంటే రక్షణ అవసరం. దేని నుండి రక్షణ అని అంటే వర్షం నుండి, లేకపోతే చలి నుండి మన శరీరాన్ని కాపాడుకోవడానికి మనకు గృహాలు అవసరం. అలాగే మన వస్త్రాలు మనకి ఈ రోజుల్లో అవసరం, దేనికి? శరీరానికి రక్షణ కోసం. అలాగే మన తలకి తలనూనె అవసరం, ఎందుకంటే చుట్టూ ఊడిపోకుండా. ఇలాగా మనకి అవసరతలు చాలా ఉంటాయి. అలాగే మనిషిలో ఆత్మ ఉందండి. ఈ ఆత్మకి ఏమవసరం అని అంటే రక్షణ అవసరం. ఎందుకు ఈ ఆత్మకి రక్షణ అని అంటే, మనుషులందు మనందరం కూడా పాపంలో ఉన్నామండి. ఎందుకు మనిషిలో పాపం ఎలా ఉందండి? మేమందరం బాగానే బతుకుతున్నాం కదా, మాలో పాపం ఉంది అని మీరు ఎలా చెప్పగలరనంటే, మనిషిలో 2 రకాల పాపాలు ఉన్నాయి. ఏంటి ఆ పాపాలు అని అంటే జన్మ పాపము, కర్మ పాపము. ఇది అందరికీ తెలుసండి. అందుకే కదా చిన్నపిల్లల్ని మనం చూడండి, ఎవరు కూడా పర్టికులర్గా అబద్ధం ఆడండి అని చిన్నపిల్లలకు మనం ఎవరు నేర్పించాం. మంచిగా ఉండండి బాబు, అబద్ధం ఆడకూడదు అని నేర్పిస్తాం. కానీ చిన్నపిల్లల్లో అబద్ధాలు ఆడే బుద్ధి ఎలా పుడుతుందండి? మనం ఎవరు వెళ్ళి పక్కింట్లోంచి వస్తువు పట్టుకొచ్చి, లేకపోతే ఎదురింట్లోంచి వస్తువు పట్టుకొచ్చి అని పిల్లలకి నేర్పించాం. కానీ చిన్నప్పుడు వారు తెలియక అలాంటి పనులు చేస్తారు. ఎందుకు వారు ఇవన్నీ చేస్తారు అని అంటే అది జన్మ పాపం అండి. వారు చిన్నప్పటి నుంచే వారి హృదయంలో ఆ పాపం ఉంది కాబట్టి వారు అలాగ వారి క్రియల ద్వారా పాపులుగా తయారవుతారు. పెద్దదిగాక మనకు తగ్గ పాపాలు మనకు ఉంటాయి. ఇలాగ మన అందరం పాపం చేసి, మనం అందరికీ తెలుసు కదండి, పాపం చేసిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, పుణ్యం చేసిన వాళ్ళే స్వర్గానికి వెళ్తారని నమ్ముతాం కదా. అందుకే కదా మనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తాం, తీర్థయాత్రలు తిరుగుతాం. ఏది పుణ్యం వస్తుందని ఎవరు చెప్పినా దాన్ని నమ్మి పుణ్యం కోసం ఎంతో ప్రాకులాడతాం. అయితే ఈ పుణ్యం అంతా కూడా చేసిన వారిని ఈ లోకంలో గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు. వారందరినీ అడిగి, ఏమండి మీరు ఇన్ని పుణ్యకార్యాలు చేశారు కదా, మీరు స్వర్గానికి వెళ్తారా అని అడిగితే, ఏమోనండి తెలీదు అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన తర్వాత ఒక చిన్న బాబుని అడిగినాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావని అంటే, నేను దేవుని రాజ్యంలోనికి వెళ్తాను, దేవుడు ఉండే స్థలానికి వెళ్తాను అంటే, ఈ నిశ్చయత మనకి ఎందుకు కలగట్లేదు అని అంటే, మనం నిజమైన దాన్ని ఆశ్రయించినప్పుడు మనకు ఆ నిశ్చయత కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు. అవునండి, లోకంలో ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే ఆ మార్గం తెలిస్తేనే మనం వెళ్ళగలం. అక్కడ నుంచి మార్గం తెలియకుండా వెళ్ళాలి, ఊరు వెళ్ళాలి అంటే మనం వెళ్ళలేం. అలాగే మనుషులైన మనందరికీ పరలోకం ఎలాగెళ్ళాలో తెలియదు. కాబట్టి దేవాతి దేవుడే, మనల్ని తన చేతులతో నిర్మించిన సృష్టికర్త అయిన దేవుడే మనిషిగా ఈ లోకానికి వచ్చి, మనందరం పాపంలో ఉన్నాం కదండి. ఆ పాపాలన్నిటి కొరకు మనకి రావాల్సిన శిక్షని, మనం పొందవలసిన ఆ శిక్షణ అంతటినీ కూడా ఆయనే భరించి, ఆయన ఏం చేశారనంటే మనందరి కోసం కూడా ప్రాణం పెట్టారండి. ఆఖరి రక్తపు బొట్టు వరకు తన శరీరంలో ఉన్న రక్తాన్ని అంతటినీ మన కొరకు కార్చారు. అవునండి, మనం పాపంలోంచి తొలగిపోయి పుణ్యం మనకి రావాలని మేకల్ని బలిస్తాం, కోళ్ళని బలిస్తాం, ఇలా రకరకాలుగా బలియాగాలు జరిగిస్తాం. కానీ మనకి నిజంగా ఆ పాపాలు క్షమించబడతాయి అనే నిశ్చయత మనకి లేదు. అయితే మనందరికీ సరిపోయిన వాడు, మనందరం మనుషులం కదండి, మనకు కావాల్సిన రక్తం మనిషి రక్తం కావాలి. ఈ మనిషి రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, ఈ మనిషి రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడే మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టాడండి. అవునండి, ఈ యేసుక్రీస్తు ప్రభువారిని, అవును నా పాపాల కొరకు నువ్వు ప్రాణం పెట్టావు అని ఎవరైతే అంగీకరిస్తారో, అలాగ అంగీకరించిన వారికి రక్షణ కలుగుతుందండి. ఈ లోకంలో శాంతి సమాధానం అన్నీ దేవుడిస్తాడు. అంతేకాదండి, నిత్య నరకంలో నుండి అక్కడికి వెళ్తే బయటకు వచ్చే పరిస్థితి లేదు. యుగయుగాలు యాతన పడాల్సిందే. అలాంటి
పరిస్థితులన్నిటిలో నుండి కూడా దేవుడు మనందరినీ విడిపించి ఎప్పుడు ఆనందించే ఆ పరలోక రాజ్యానికి మనల్ని చేరుస్తాడండి. అంతేకాదు, ఈ లోకంలో మనకున్న ప్రతి పాపం నుండి, ప్రతి వ్యసనము నుండి, మనుషులుగా మనం మానాలంటే మానలేం, కానీ ప్రతి వ్యసనము నుండి దేవుడు నమ్ముకున్నప్పుడు దేవుడు విడిపిస్తాడండి. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, నీ పాదములకు వేలాది వందములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, ఇది విశ్రాంతి దినమందు ప్రభువా, ఇదిగో ప్రభా నీ సువార్త ప్రభా ఏలుపూరు గ్రామంలో తండ్రి ఈదిలో ప్రకటిస్తుండగా తండ్రి నాయన సహోదరి నిలబడి కొద్ది మాటలు పాపం గురించి ప్రభా నీ మార్గం గురించి నాయన ఇదిగో తండ్రి ఇదిగో ప్రభా ప్రతి మాట కూడా ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో కూడా నాయన వెళ్ళడానికి భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. మైక్ యంత్రం ద్వారా ఎంతస్తు వరకు ఈ స్వరం వినబడుతుందో తండ్రి నాయన ఇదిగో ప్రభా ప్రతి ఒక్కరికి నాయన ఈ మాట అందబడడానికి సహాయం చేయండి ప్రభా. ఈ మాట ప్రభా గ్రహించబడడానికి సహాయం చేయండి. అవును ప్రభా, ఈ విధంగా ఎందుకు ప్రకటిస్తున్నారో తండ్రి, ప్రతి వీధిలో ఎందుకు తిరుగుచున్నారో వారి నాయన ఆలోచించడానికి శక్తిని దయచేయండి ప్రభా. నాయన ఇదిగో ప్రతి ఒక్క మాట కూడా ఎక్కడ వ్యర్థంగా పోకుండా ప్రభా. అవునయ్యా, ఈ లోకంలో ఎన్నో పాపాలు మనుషుని ప్రభా ఎంతగా నాయన ఇదిగో ప్రభా అనేక రీతిలుగా మనుషుడు నలిగిపోచుండగా అవును పాపక్షమాపణ మీలో ఉందని ప్రభా ప్రతి ఒక్క మానవ పాప పరిహార్థం కొరకు ఈ లోకానికి వచ్చి నాయన గొర్రెపిల్లగా ప్రభ మీరు ప్రాణం పెట్టారని ప్రతి ఒక్కరూ గ్రహించబడ్డానికి అయా నీ పరిశుద్ధ గ్రంథంలో నాయన ఈ మాటలు ప్రతి విషయంలో నాయన ఎలా నడవాలో ప్రభ ఈ లోకంలో నాయన పాపం నుంచి మేము ఏ విధంగా విడిపించబడాలో నాయన ప్రతి ఒక్కరితో మాట్లాడవయ్యా. అలాగే నాయన అనేకులు నేను తెలుసుకోవాలి ప్రభ ఈ లోకంలో నాయన ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రభు నేను గ్రహించాలని ప్రభు మా ఇదిగో తండ్రి చేస్తున్న ప్రతి సువార్తలో మీరు తోడుగుండి నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.